మేడం చెప్పండి. నా కోడలు సత్తెమ్మని నీ దవాఖానకు పంపిస్తున్నా. నువ్వేం చేస్తావో ఎట్లా చేస్తావో నాకు తెలియదు. కడుపు తీసిపారై తర్వాత సంగతి నేను చూసుకుంటా. అదేంటి, భాగ్యమ్మ శంకర్ వేరే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కదా, సత్యమ్మకి అబోషన్ ఎందుకు చేయడం? ఆ కడుపుంటే కాన్ పవనీకి 6 నెలలు ఆగాలే. బిడ్డ పుట్టినాక కాపురం చేయనీకి 6 నెలలు ఆగాలే. ఏడాది దాకా దానికి మళ్ళా కడుపు రాదు. ఇప్పుడే తీస్తే ఇంకో నెలకు నీళ్ళు వసుకుంటది. పుట్టేది మగ పోరగాడు కావచ్చు కదా. అమ్మో, మీరు చాలా దూరం ఆలోచించారు. సరే, నేనేదో మేనేజ్ చేస్తాను. తర్వాత గొడవలు ఇవి రాకుండా మీరు చూసుకుంటారుగా. గదంతా నాకిడ్చిపెట్టు, నేను చూసుకుంటా. నోరిప్పితే దాన్ని సంపి బొంద పెడతా. ఓకే. అమ్మో, ఇదిగోనయ్యా. పాపం, కలంకాయితం పట్టుకోవాల్సిన చేతులకి అప్పడాలిచ్చి తిప్పలు పెట్టింది మీ అమ్మ. వెళ్ళా లెక్కలేవో చూసి పద్దుల పుస్తకంలో రాయించి తీసుకురామ్మా. సరేనన్నా. ఏమ్మా వైదేహి, కొత్తగా పనుండి పెట్టుకున్నారా?